ఈరోజు అరే ఎట్లా వేరే పార్టీలో లేకుంటే ఎక్కడో జరిగిన సంఘటనలో మనల్ని ఎట్లా ఏమన్నా ఇబ్బంది పెడతాయా అనే ఒక చిన్న సంకోచాలు ఉండొచ్చు. కానీ ఒక విషయం మీకు చెప్తున్నాను నేను, మీరు మా కోసం ఏ రకంగా అయితే నిలబడి మమ్మల్ని అంతా ముందుకు నడిపించారు. ఎందుకంటే ధర్మవరంలో ఉన్న మైనార్టీ సోదరులకు మా కుటుంబానికి చాలా మంచి అభినవ సంబంధం ఒకప్పటి నుంచి ఉంది. ఎప్పటి నుంచి, మా నాయన ఉన్నప్పటి నుంచి ఉంది, ఆ రోజు నుంచి ఉంది. ఖచ్చితంగా మీకే సమస్య వస్తుందంటే ఆ సమస్యను ఎదుర్కోవడానికి మేము ముందు నిలబడేవాడు పట్టాల్సిన ఆ విషయాన్ని ఒకటి మిమ్మల్ని ఆ ఇబ్బందుల్లోకి తీసుకుపోయే పరిస్థితికి తీసుకురాను. ఒకవేళ సమస్య వచ్చిందంటే నన్ను దాటి మీద వరకు రావాలనే విషయాన్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలా, 10 మందికి చెప్పాలని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఏ రకంగా అయితే తెలుగుదేశం గవర్నమెంట్ ఉండి ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే ఉంటే ఏ రకంగా మనం ముందుకు పోతామో దారే రకంగానే రేపు పొద్దున కూడా మనం ముందుకు పోబోతున్నాం. దాంతో పాటు గత 5 ఏళ్లు మీరు పడిన సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు ప్రతి ఒక్క దాన్ని కండ్లారా చూసిన వ్యక్తిగా నెక్స్ట్ 5 ఏళ్లు ధర్మవరంలో నిలబడుకొని ఆ ప్రతి సమస్యని తీరుస్తానని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈరోజు వైఎస్ఆర్లు కూడా చాలా మంది మాట్లాడుతుంటారు, నెమ్మది బయటకు వచ్చినారు. గత 4 రోజులు గ్యాప్ పడింది కదా, బాగా గ్యాప్ పడింది కాబట్టి బయటకు వస్తున్నారు, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ఎగురుతున్నారు, లేస్తున్నారు, మళ్ళీ కూర్చున్నారు కూడా పైకి లేబట్టినారు. కానీ ఒక విషయం వాళ్ళకి బాగా చెప్పండి, మీరంతా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఊళ్ళో, ఒక విషయం ఏం చెప్పాలంటే మీరంతా రే సత్యకుమార్ కాదురా వెనకల శ్రీరాముని కూడా చూడండి అని చెప్పి, ఆయన కాదు, ఆయన ఒకనే కాదు, ఆ వెనకల శ్రీరామ్ కూడా ఉంటాడు, అతన్ని కూడా మళ్ళీ ఇంకోసారి ఆయన కూడా చూడండి. రేపు పరిస్థితులు ఏ రకంగా ఉంటాయనేది మీరు కూడా జాగ్రత్త. దయచేసి కలిసి రండి, కలుపుకుంటాం. ఎదురుపోయినారా వ్యతిరేకమే, కొడతానంటే ఢీ కొట్టేకి సిద్ధంగా ఉంటామనే విషయాన్ని ప్రతి ఒక్కరు మీరు అందరూ కూడా చెప్పారు. ఎందుకంటే ఆ సమస్యలు చూసినాం, ఆ పడిన ఇబ్బందులు చూసినా నేను, మీరు పడిన ఇబ్బందులు కూడా నేను చూడడం జరిగింది గ్రామాల్లో, ఎంత ఇబ్బందులు పడినారని. ఎందుకంటే తేడా ఉండదు, అది జరగకూడదు అనుకున్నాను. ఖచ్చితంగా ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఊరికి పోయినా మన ఆయనతో టెంకాయ కొట్టుకున్నా, నా కార్యకర్తల్ని ఇంతవరకు నమ్మి కలిసి నడిచిన వాళ్ళందరినీ కాపాడుకునే శక్తిని నాకు ఇవ్వని చెప్పి కోరుకొని మా ఊరి నుంచి బయటికి రావడం జరిగింది. ఈరోజు అందరితో కలిసి ఆ శక్తి ఖచ్చితంగా మనకు ఉంటుంది అనుకుంటున్నాం. ఆ దేవుడే మనకు ఒక మంచి నాయకుడిని మన వరకు తీసుకొని వస్తున్నాడు కాబట్టి ఆ నాయకుడిని మనం మనసులో పెట్టుకొని మనం గట్టిగా పని చేయాలి. ఇప్పుడు పని మనం రెట్టింపు ఉత్సాహంతో మనం కూడా పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సింబల్ వేరే ఉంటుంది కాబట్టి ప్రజల్లోకి మనం తీసుకొని పోవాలా, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలా, ఉన్న పరిస్థితిని కూడా వివరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మన సైకిల్ సింబల్ మనమే ఉందంటే గత 4 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాం కాబట్టి ఎక్కడ అడ్డు అదుపు లేకుండా మనము ఫుల్ స్పీడ్గా వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా కాదు, ఇంకా చాలా సూక్ష్మంగా మనం పోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా నీట్గా ఆలోచన చేసుకొని గ్రామాల్లో ప్రతి ఇంటి దగ్గర కూర్చొని మరొకసారి మనము నీట్గా ఉన్న పరిస్థితులన్నీ కూడా వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఒక ఛాలెంజ్గానే తీసుకుందాం. ఛాలెంజ్గా తీసుకొని ప్రతి ఒక్కరూ మరొకసారి మనం గ్రామాల్లోకి వెళ్ళి మాట్లాడాలా. ఇంతవరకు ఒక ఎలక్షన్ మనం ఒక గ్రామంలో ఒక బూత్లో ఏ రకంగా చేయాలని ఒక పక్కా ప్రణాళికతో గ్రామాల్లో కూడా మీరందరూ కూడా ఒక క్లారిటీతో మీరంతా కూడా ఉన్నారు. ఈరోజు ఒకే ఒక నమ్మకంతో ఈరోజు బయటకు వస్తున్నారు. ఈరోజు సత్యకుమార్ గారు వచ్చిన ఒకే ఒక నమ్మకంతో ఏంటంటే ధర్మవరం నగడు మొండినా కొడుకులు మాట ఇచ్చినారంటే గట్టి నిలబడతారు అలా అనే ఒకే ఒక నమ్మకం ఉందన్నమాట. ఆయన మనసులో ఒకే ఒక నమ్మకం ఉంది. వాళ్ళని ఎవరిని అడిగినా కానీ బీజేపీ వాళ్ళని ఒకటే చెప్తున్నారు, మొండినా కొడుకులు మీ వాళ్ళు మాట ఇచ్చినా నిలబడతారు. ఈ నమ్మకం ఉంది, మాకు నమ్మకం ఉంది కానీ ధైర్యంగా అడుగు ముందుకు వేయగలుగుతున్నామని చెప్తున్నారు వాళ్ళు. ఆ నమ్మకం అనేది ఈరోజు మనం గెలిపించుకొని ముందుకు తెలుసుకొని పోతే ధర్మవరంలో ఉన్న తెలుగుదేశం క్యాడర్ పేరు ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్నపడుతున్నారు. ఆడిన పడేటట్టుగా మనం పని చేసుకోవాలా.